దేశానికి 48,000 కోట్లు కూలీ స్ఫూర్తితోనే సుపరిపాలన అందిస్తున్నాం. పీ4లో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం. ఆగిరిపల్లి ప్రజావేత్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు. విద్యుత్ ఉచితం, రాయితీ అదనం, ఇళ్లపై సోలార్ ప్రాజెక్టులు పెట్టుకునే వారికి బంపర్ ఆఫర్. పీఎం సూర్యఘర్ కింద కేంద్రం నుంచి రాయితీ, కొన్ని నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ వర్తింపు. రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లపై ఏర్పాటు లక్ష్యం. అమరావతి పనులపై ఆ స్కీమ్ మదింపు. ఎప్పటికప్పుడు ప్రపంచ బ్యాంకు నివేదికలు, వాటి ఆధారంగా విడతల వారీగా రుణం మంజూరు. అమెరికాపై 125% సుంకం, 84% నుంచి పెంచిన చైనా. శ్వేతసౌధం సరిహద్దుకు ధీటుగా ట్రాగన్ స్పందన. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలకు ఉమ్మడిగా ప్రతిఘటిశారు. ఉభయ దేశాలకు షీ జిన్పింగ్ పిలుపు. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ బీజింగ్లో భేటీ. యూజీసీ చైర్మన్గా వినీత్ జోషికి అదనపు బాధ్యతలు. మామిడాల జగదీశ్ కుమార్ పదవీ విరమణతో తాత్కాలిక ఏర్పాటు. తుంగభద్ర గేట్లన్నీ తక్షణం మార్చాల్సిందే. మొత్తం 33 గేట్లు. 33 గేట్లలో 99,000 స్థానం 40 నుంచి 50% తగ్గిపోయింది. కేఎస్ఎన్డీటీ సర్వీసెస్ ఆల్ట్రాసౌండ్ పరీక్షల్లో వెల్లడి. పూర్తి నీరు నష్టం. వచ్చే సీజన్కు గండం. రోదసిలో మానవ యాత్ర. ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా 1950లో స్పుత్నిక్ I ఉపగ్రహాన్ని ప్రయోగించింది. మరో ముందడుగు వేసి 2021 ఏప్రిల్ 12న వ్యోమగామి యూరీ గగారిన్ విజయవంతంగా రోదసిలోకి పంపింది. ఆ స్ఫూర్తితో నేడు అంతర్జాతీయ మానవ సహిత అంతరిక్ష యాత్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1965లో మార్చిలో స్పేస్ వాక్ నిర్వహిస్తే అమెరికా ఇదే ఏడాది జూన్లో ఈ ప్రయోగం చేయగలిగింది. మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్-1 లక్ష్య 1971 నడకలు 9 స్కైలాబ్ను ఏర్పాటు చేసింది. కాలక్రమంలో ఉభయ దేశాలు 1972లో కలిసికట్టి అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించాలని అంగీకారం వచ్చేలా అంకురించిందే అపోలో సోయుజ్ ప్రాజెక్టు. 1994లో ప్రారంభమైన అంతర్జాతీయ ఐఎస్ఎస్ ఏర్పాటు, జపాన్లో నిర్మాణం 2 పద్ధతుల్లో పూర్తయింది. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో, గంటకు సుమారు 28,000 కిలోమీటర్ల వేగంతో మోపెట్టు తిరుగుతుంది. నాసా చెప్పిన ఆర్టెమిస్ 3 ప్రయోగంతోనే ఈ వృద్ధి తీరుతుంది. 2008 విజయవంతంగా ప్రయోగించింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఇండియా. అంతరిక్షంలో 240 మైళ్ళకు పెంచడానికి డాకింగ్, వేరు చేయడం, అన్డాకింగ్ వంటి సామగ్రిలు ఈయన అమలు చేశాం. గగనయాన్ వంటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలతో 2034 సొంతం అంతరిక్ష కేంద్రం నిర్మించేందుకు కృషి జరుగుతోంది. థాయిలాండ్తో బంధం బలోపేతం. భారత్ థాయిలాండ్ సంబంధాల బలోపేతం దిశగా మరో ముందడుగు పడింది. ఉభయ దేశాల ప్రధానులు మోదీ, షింజో మధ్య ఇటీవల కీలక చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలంగా స్థాయికి తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. థాయిలాండ్ తన యాదృచ్ఛిక గవర్నర్ను కలిసి బలోపేతానికి పెంచుకునేందుకు ప్రయత్నించింది. అండమాన్ తీరరేఖ ఒడ్డున ఉన్న థాయిలాండ్కు కీలకమైన గుర్తింపు పెరగనుంది. వాణిజ్య, పర్యాటక పరంగా ఈ ప్రాంతం బ్యాంకాక్కు ప్రధానం. ఇండోనేషియా నుంచి మయన్మార్, బంగ్లాదేశ్కు విస్తరించిన బంగాళాఖాతంలో భారత ప్రజల శక్తి. దీన్ని గుర్తించిన థాయ్ 2005 నుంచి భారత్తో కలిసి సమగ్రత గస్తీ నిర్వహిస్తోంది. ఒంగోలు క్రికెట్లో 6 కోట్లతో క్యాత్ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. క్యాత్ ల్యాబ్ ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్ ఐసీయూను మంత్రి డోలా శ్రీబాల శుక్రవారం ప్రారంభించారు. 6 గంటల రైల్వే స్టేషన్ కట్టేశారు. ప్రపంచంలో మొదటిసారిగా 3D సాంకేతికతతో జపాన్కు చెందిన ఓ సంస్థ 6 గంటల రైల్వే స్టేషన్ నిర్మించింది. ఈ నెల 21 నుంచి భారత్లో వాన్స్ దంపతులు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ దంపతుల పర్యటన. మనిషి ఆలోచనలు, సంభాషణ కూడా మైవి. వరల్డ్స్ ఫస్ట్ హ్యూమన్ లైక్ ఏఐ. 90 రోజుల మధ్యంతర ఒప్పందం. చైనా నుంచి ఎఫ్డీఐలను ప్రోత్సహించాలి. చైనాను విదేశీ పెట్టుబడులకు ప్రోత్సహించాలని మన దేశం భావించడం లేదని మంత్రి పీయూష్ స్పష్టం చేశారు. 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ తహవుల్ ద్వారా ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలింపు. విచారణ ప్రారంభించిన ఎన్ఐఏ అధికారులు వివరాలు విన్నపాల ప్రస్తావన వర్షం. 2031 ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ అజేయనున్న భారత్ బిడ్.